శరత్ చంద్ర ఐఐటి అకాడమీ, జూనియర్ కాలేజ్, నీట్, క్లాట్, ఐఏఎస్, ఇంకేదో మిస్ అయ్యాను నేను, బిఆర్క్, జ్యుడిషియల్ అకాడమీ. మీకు రోజులో 24 గంటలే ఉన్నాయా? అంటే వీ హావ్ వెరీ గుడ్ టీమ్ మేడం, మంచి టీం ఉంది నాకు. సార్ పీపుల్ మేనేజ్మెంటే చాలా కష్టం సార్. అంటే పీపుల్ మేనేజ్ పీపుల్ ఉన్నారు నా దగ్గర, కాబట్టి వాళ్ళనైనా హై లెవెల్లో మీరు మేనేజ్ చేయాలి కదా సార్. అవును, బట్ నాకేం మనసి నేను ఐ హ్యావ్ ద ప్యాషన్ ఫర్ ఎడ్యుకేషన్. ఇది మామూలు ప్యాషన్ కాదు, వదిలేస్తే ఇంకా మీరు అగ్రికల్చర్ ఒకటి పెట్టాలి, నెక్స్ట్ ఏం పెట్టాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీ ఒకటి పెట్టాలి, మీడియా మేనేజ్మెంట్, మాస్ కమ్యూనికేషన్స్ ఒకటి పెట్టాలి, జర్నలిజం ఒకటి పెట్టాలి. ఆ 4 కూడా పెట్టేస్తే మొత్తం మీరే ఉంటారు సార్ ఇంకా. మేడం అంటే అగైన్ ఫార్చునేట్లీ నా దగ్గర మంచి టీం ఉన్నారు. నా టీం మెంబర్స్ కొంతమంది నాకన్నా వెరీ ఇంటెలిజెంట్, నాకన్నా బాగా కష్టపడతారు, నాకన్నా బెటర్ నాలెడ్జ్ ఉంది. సో ఇదంతా అనడానికి కారణం నాకన్నా ఒక రకం చెప్పాలి నా టీమే. నేను చెప్పినట్టుగా ఐఐటి ఫ్యాకల్టీ ఉన్నారు, సివిల్స్లో ర్యాంక్ వచ్చి గ్రూప్ 1 ర్యాంక్ వచ్చి వదిలేసి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు మన దగ్గర. వీరందరూ కలిపి వర్క్ చేయడం వలన ఐ థింక్ వీఆర్ ఏబుల్ టు ప్రొడ్యూస్ గుడ్ రిజల్ట్స్. కానీ నేను కామన్గా చూసేది అందరు మా టీంలో ఒకటే, నేను హైర్ చేసుకునేది కూడా ఒక స్టూడెంట్కి ర్యాంక్ వస్తే ఆనందపడే పర్సన్ ఉంటే చాలు. అతను ఆ స్టూడెంట్ ర్యాంక్ తెప్పించడం కోసం హీ విల్ లెర్న్ ఎవ్రీథింగ్ అండ్ హీ విల్ టీచ్. అది ఒక్కటి సరిపోద్ది మనకి. ఇప్పుడు నాకు కూడా స్టూడెంట్స్కి అంటే వాళ్ళ లెవెల్ బట్టి, కెపాసిటీ బట్టి, స్కిల్ బట్టి వీ షుడ్ బి ఏబుల్ టు సెటిల్ దెమ్ ఇన్ సమ్ గుడ్ కెరీర్. అలా ఉంటే చాలు అనమాట. అది కానీ నాకు ఒకటి అనిపించింది సార్, కరెక్ట్ మీ ఫ్యామ్ రాంగ్, మీకు విజన్ ఉంది. అంటే మీరు ఎంఎన్సి వదిలేసి ఎడ్యుకేషన్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు యూ హ్యావ్ అ విజన్. ప్లీజ్ మాకు ఈ పాడ్కాస్ట్ వేదికగా చెప్పండి అదేంటో. ఆ విజన్ని మీ దగ్గర ఉన్న టీం అందరికీ మీరు పాస్ చేశారు. ద ఇంటెన్సిటీ లెవెల్స్ ఐ డోంట్ నో, బట్ దెన్ ఆ విజన్ అందరినీ పాస్ చేశారు. ఎందుకంటే ఒక మనిషి ఒక విజన్ని అట్లాగే ఆలోచించి, అట్లాగే ఇంప్లిమెంట్ చేసి, మళ్ళీ అక్కడ ఉన్న బ్యారియర్స్ తీసుకొచ్చి మీకు అట్లాగే చెప్పి, ఈ కమ్యూనికేషన్ సేమ్ వేలో ఉండడం అనేది ఆషామాషి అయిన విషయం కాదు. సో హౌ డిడ్ యూ మేనేజ్ దట్? ఫస్ట్ అసలు వాట్ వాజ్ యువర్ విజన్ చెప్పండి నాకు. మేడం నా విజన్ ఏంటంటే బేసికల్గా ఫండమెంటల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ కూడా సబ్జెక్ట్స్ వేరైనా ప్యాటర్న్ వేరైనా కూడా అండర్లైన్ థ్రెడ్ ఒకటే కాంపిటేటివ్ ఎగ్జామ్లో, దే ఆర్ టెస్టింగ్ బేసిక్ కాన్సెప్ట్స్. సో నా విజన్ ఏంటంటే ఆ కాన్సెప్ట్స్ని ఎటువంటి స్టూడెంట్కైనా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేసే టెక్నిక్స్, మెథడ్స్ ఉన్నాయి. దాన్ని చాలా వరకు చాలామంది యూజ్ చేసుకోలేకపోవడం వల్ల మిస్ అవుతున్నారు. సో వాటి మీద నాకు త్రూ డిస్కషన్, డెలిబరేషన్ విత్ మై ఫ్రెండ్స్, వాట్ ఎవర్, ఐ గాట్ సమ్ క్లారిటీ. సో ఆ ఎటువంటి స్టూడెంట్కైనా, ఎటువంటి ఎగ్జామినేషన్ అయినా క్లియర్ చేయించే ఒక పాత్ నాకు తెలుసు అని నేను నమ్ముతున్నాను. ఆ పాత్ని పదే పదే మాట ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. అలాగే వాళ్ళకి ఆ నచ్చిన పాత్ అయి ఉండాలి. సక్సెస్ అయిన తర్వాత ఎగ్జామ్లో ఫ్యూచర్లో కూడా దే షుడ్ బి రెడీ ఫర్ ఇండస్ట్రీ, రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఆర్ రెడీ టు క్రియేట్ సంథింగ్ ఆన్ దర్ ఓన్. ఆ స్టూడెంట్స్ కూడా ఫ్యూచర్లో మీరు ఏం చేస్తారో చూపిస్తూ, దాన్ని అచీవ్ చేయాలంటే ప్రజెంట్ దీన్ని ఎలా క్లియర్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఈ రెండు కూడా ఇంటిగ్రేట్ చేసి తీసుకెళ్తే, అంటే ఈ విషయాల్ని నేను ప్రతి స్టాఫ్ మీటింగ్లో ఇదే మాట్లాడుతూ ఉంటాను. దానివల్ల స్లోగా మా స్టాఫ్ కూడా అలా అడాప్ట్ అయ్యారు అనమాట. అదే నా విషయం. వండర్ఫుల్ సార్. హ్యావింగ్ సెడ్ దట్, మన ఎడ్యుకేషనల్ సిస్టంలో నేను నర్సరీ గురించి స్టార్ట్ చేస్తాను, ఎందుకంటే మనం అందరం అక్కడి నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళమే కదా. సో మీరు అడాప్ట్ అయ్యారు, యూ హ్యావ్ యువర్ ఓన్ విజన్, యూ హ్యాడ్ యువర్ ఓన్ విజన్. మీరు అట్లా అంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి క్రాక్ చేశారు, ఓకే. బట్ దెన్ ఈ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏజ్ ఓల్డ్గా ఉండడం వలన, మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ టీచింగ్ మెథడాలజీస్ ఒక విధంగా ఉండడం వలన ఇప్పుడు వచ్చాయి చాలా రకాల వాల్డ్రఫ్ మెథడ్స్ అని, ఐసిఎస్సిలో కూడా చైల్డ్ ఫ్రెండ్లీ మెథడ్స్ వచ్చాయి, ఓకే, ఐ అండర్స్టాండ్. బట్ దెన్ ఇట్లా ఈ కన్ఫ్యూజ్డ్, అంటే ఎప్పటిదో సిస్టమ్ ఉండి అదే మార్పులు చేర్పులు లేకుండా అలాగే ఉండడం వల్ల మన బ్రెయిన్స్, వాళ్ళ డెవలప్మెంట్, ఇప్పుడున్న ఛాలెంజెస్, కిడ్స్కి ఆటిజం ఉండడము, ఏడిహెచ్డి ఉండడం అంటే మల్టిపుల్ యాక్టివిటీస్ వాడు నేర్చుకోగలుగుతాడు, కానీ ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసేది పేరెంట్స్కి కూడా అర్థం కాదు, టీచర్స్ కూడా చాలాసార్లు అర్థం కాదు. ఇట్లాంటి సినారియోస్లో ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పు రావాలి అని మీరు ఏమైనా అనుకుంటారా? మీరు అడిగే క్వశ్చన్ ఎలా ఉందంటే, మీరు మీ పర్సనల్ లైఫ్లో బోర్డు చూస్తూ దానికి ఆన్సర్ కావాలి అనుకోవడానికి ఒకేసారి అన్ని కలిపడినట్టుగా ఉంది. విచ్ ఇస్ వెరీ గుడ్ క్వశ్చన్ మేడం. యాక్చువల్గా దీనికి నా ఒపీనియన్ చెప్తాను. నా ఒపీనియన్ అనేది మీ క్వశ్చన్ చాలా బ్రాడ్ క్వశ్చన్. నాకున్న మెచ్యూరిటీ, నాకున్న నాలెడ్జ్ తో మీ క్వశ్చన్ కొంత అడ్రస్ చేయగలుగుతాను. దానికి ఏంటి మేడం, చూడండి, ఇప్పుడు ఫస్ట్ మన ఎడ్యుకేషన్ సిస్టంలో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే, ఎటువంటి ఎగ్జామ్స్ పెడుతున్నామో పిల్లలు అలా చదువుతారు. ఎల్కేజీ నుంచి కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ గ్రేడ్లో సిబిఎస్ఈ అయినా కూడా, నాట్ ఓన్లీ స్టేట్, సిబిఎస్ఈ కూడా ఎగ్జామినేషన్లో
టెక్స్ట్ బుక్లో ఉన్న ఒక లైన్ని అలా ఇచ్చామనుకోండి ఎగ్జామ్లో, వాళ్ళు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవడం కోసం టెక్స్ట్ బుక్ లైన్ అలా గుర్తుంచుకుంటారు. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మార్చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలా కంట్రీస్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటాయంటే, బుక్లో చదివింది ఏది ఎగ్జామ్లో డైరెక్ట్గా రాదు. బుక్లో చదివింది వాళ్ళు అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఆ అర్థం చేసుకున్న దాన్ని ఎగ్జామ్లో ఓన్గా వాళ్ళు రాసేలా క్వశ్చన్స్ బాగా ఇన్నోవేటివ్గా ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో ఒక కాంప్రిహెన్షన్ ఇవ్వాలి, కాంప్రిహెన్షన్ చిన్నపిల్లలు కూడా ఆ చదివి అర్థం చేసి ఆన్సర్ రాయాలి వాళ్ళు. ఈ కాంప్రిహెన్షన్ అనేది టెక్స్ట్ బుక్లో ఉండకూడదు. టెక్స్ట్ బుక్ అనేది ఎందుకు? జస్ట్ టు ట్రైన్, అంటే మన మైండ్ని మ్యాథమెటిక్స్ ఆలోచించడం, ఫిజిక్స్ ఆలోచించడం, ఇంగ్లీష్ ఆలోచించడం, ఆలోచించేలా మాత్రమే చేయాలి. మ్యాథ్స్ అంటే ఏంటి? బయట ఉన్న విషయాల్ని క్యాల్కులేట్ చేయడానికి కొన్ని టూల్స్ ఇవ్వాలి టెక్స్ట్ బుక్. సైన్స్ అంటే ఏంటి? బయట జరుగుతున్న విషయం అర్థం చేసుకోవడం కోసం కొంతమంది సైంటిస్టులు చెప్పిన కాన్సెప్ట్స్ ఇవ్వాలి, అంతవరకే. అది తీసుకున్న తర్వాత ఎగ్జామ్లో క్వశ్చన్స్ అన్ని ఇన్నోవేటివ్గా ఇవ్వాలి. ఎవరైతే నిజంగా అర్థం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే రాసేలా క్వశ్చన్స్ ఇస్తే స్టెప్ 1. స్టెప్ 2 ఏమవుద్ది? టీచర్స్ కూడా ఇటువంటి ఎగ్జామ్ క్లియర్ చేయాలని టీచర్స్ ఏం చేస్తారు? ఏది మెమరైజ్ చేయించరు వాళ్ళు కూడా, ఇంకా అవసరం లేదు కదా. టీచర్లు ఏం చేస్తారు? పిల్లలకి అర్థమయ్యేలా చెప్తారు. దానికోసం టీచర్లు కూడా అలా చెప్పాలంటే వాళ్ళు చదువుకొని రావాలి వాళ్ళు కూడా. మేబీ టీచర్లు చిన్నప్పటి నుంచి బట్టి పడడం వల్ల వాళ్ళు తెలియపోవచ్చు, కానీ ఇప్పుడు ఈ పిల్లలు చెప్పడం కోసం, ఈ ఎగ్జామ్ కోసం వాళ్ళు ట్రైన్ అప్ అవుతారు. సో టీచర్ ట్రైనింగ్స్ అనేవి మన స్టేట్ గవర్నమెంట్స్ సెంటర్ పెడుతూ ఉండాలి. టీచర్లు మారుతూ ఉంటారు. ఫస్ట్ స్టెప్ ఇది. సెకండ్ స్టెప్ ఏంటంటే, ఒక స్టూడెంట్కి ఇప్పుడు ఏ వచ్చిన తర్వాత అవ్వచ్చు, ప్రపంచం అంతా మారిపోతూ ఉంది. ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ టెక్నాలజీ ఎస్సెన్స్ తెలుసుకోవాలి అంతే. దాన్ని గుర్తుంచుకొని అప్లై చేసేలా ఏం లేదు. బేసికల్గా గుర్తుంచుకోవాలి ఏం లేదు అసలు. బేసికల్గా ఈ రోజు లేదు గుర్తుంచుకోకర్లా, ఫండమెంటల్స్ తప్ప. సో ఆ గుర్తుంచుకునే కంప్లీట్ తీసేసి స్టూడెంట్స్కి, స్కూల్ లెవెల్ స్టూడెంట్స్కి క్లాస్లో నేర్చుకునేదే కాకుండా ఇండస్ట్రియల్ ట్రిప్స్ అను, ఫీల్డ్ విజిట్స్ అను, లేదా ఎన్వైరన్మెంట్ గురించి చెప్పాలంటే ఒక బర్డ్ సాంక్చురీ తీసుకెళ్ళాలి. పార్లమెంట్ చెప్పాలంటే అసెంబ్లీ చూపించాలి, డిబేట్స్ చూపించాలి. ఇండస్ట్రీ చెప్పాలంటే బయట ఒక డైరీ ఇండస్ట్రీ తీసుకెళ్ళాలి. అలాగే వాళ్ళ స్కూల్ డాక్టర్స్ అవ్వాలి, ఇంజనీర్స్ అవ్వాలి, లాయర్స్ అవ్వాలి, మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళు కార్డ్స్ వర్క్ చేస్తూ ఉండాలి. సో అంత హ్యాండ్స్ ఆన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం అంత మార్చాలంటే ఫస్ట్ థింగ్ టీచర్స్ షుడ్ రెడీ ఫర్ ఇట్. దీనికి చాలా చెప్తారు, దీనికి ఇన్వెస్ట్ చేయాలి, బిల్డింగ్స్ కానీ ఏం అక్కర్లేదు, ఇన్వెస్ట్ చేయక్కర్లా, చాలా సింపుల్గా కూడా చెప్పచ్చు ఇవన్నీ కూడా. అలా ఫండమెంటల్గా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తుంది. ఇన్నోవేటివ్ పీపుల్ కానీ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేసి, సింగపూర్ మోడల్లో స్కిల్ బిల్డింగ్ కానీ, తాయివాన్ చైనా మోడల్ వొకేషనల్ ఎడ్యుకేషన్ కానీ చిన్నప్పటి నుంచి ఇంక్లూడ్ చేయగలిగితే సిస్టమ్ మొత్తం మారిపోద్ది సిస్టమ్. కానీ వండర్ఫుల్ సార్, ఇంత నాలెడ్జ్ ఉన్న మీరు, మీ టీం కలిసి స్థాపించిన వ్యవస్థ అనే అంటాను నేను. శరత్ చంద్ర జూనియర్ కాలేజ్, ఐఐటి అండ్ జేఈ అకాడమీ తప్పకుండా పేరెంట్స్కి ఒక బెస్ట్ చాయిస్. అండ్ అఫ్ కోర్స్ యంగ్స్టర్ స్టూడెంట్స్కి కూడా, బికాస్ పేరెంట్స్ అంతా అనుకున్న ఫ్యామిలీలో లెగసీ ఉంది అని అనుకున్న వాళ్ళు అనుకోవాలి నేను ఐఐటి కొట్టాలి, నీట్ కొట్టాలి ఇవన్నీ అని. సో అట్లా మీరు స్టూడెంట్కి మోటివేషన్ ఇస్తారు, ఓకే. బట్ పేరెంట్స్ వరీ కూడా ఉంటుంది సార్, నా బిడ్డకి ఇండివిజువల్ అటెన్షన్ వస్తుందా, వాళ్ళ క్వైరీస్ ఏమన్నా ఆన్సర్ అవ్వగలుగుతున్నాయా, వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తున్నారు, అట్లా మన అకాడమీలో అలా ఎలా చేస్తారు అది కూడా ఒక్కసారి కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. మేడం, మీరు అన్నట్టుగా 50% పేరెంట్స్ అసలు ఎడ్యుకేషన్ ఎలా ఉండాలి, మా అబ్బాయికి ఎలా అవుతుందో ఆలోచించరు. వాళ్ళవే ఆలోచించరు. వాళ్ళకి ఏంటంటే పెద్ద కాలేజు, ర్యాంక్స్ వస్తున్నాయి, జాయిన్ చేసేద్దాం ఆలోచిస్తారు 50% పేరెంట్స్. ఇంకొక 50% పేరెంట్స్ మాత్రమే ఇక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, మా అబ్బాయిని కేర్ తీసుకోగలరా మా అమ్మాయిని ఆలోచిస్తుంటారు. సో ఫస్ట్ పేరెంటల్ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్. మా దగ్గరికి వచ్చినప్పుడు పేరెంట్స్ పిల్లలు ఫస్ట్ ఎగ్జామ్ పెడతాం, అమ్మాయికి ఎగ్జామ్ పెడతాం. పెట్టిన తర్వాత కొంచెం అనలైజ్ చేస్తాం. ఆ అమ్మాయితో కొంచెం మాట్లాడి అసలు ఏం చదువుకుంది, ఏ స్కూల్, ఎలా చదువుకుందో ఐడియా ఇంటర్వ్యూ చేస్తాం. దాని వల్ల ఐడియా వస్తుంది. అప్పుడు పేరెంట్ మేము చెప్పేస్తాం డైరెక్ట్గా, మీ అబ్బాయో మీ అమ్మాయో ఇలా వాళ్ళు మోస్ట్లీ రోడ్ లెర్నింగ్తో వచ్చారు, లేదా వాళ్ళు ఎక్కువ ఫామ్లో బట్టి వచ్చారు, లేదా వీళ్ళకి మంచి గ్రాస్పింగ్ ఎబిలిటీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, కానీ స్కూల్లో బాగా చెప్పలేకపోవడం, అర్థం చేసుకోలేకపోయారు. అలా మేము మెసేజ్ చేస్తాం కదా, చెప్తాం పేరు చెప్పి మీ అబ్బాయిని మీ అమ్మాయిని నెక్స్ట్ 2 yearsలో ట్రైన్ చేయాలంటే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయాలి, మీ అబ్బాయికి మీ అమ్మాయిలో స్టార్ట్ చేయాలి. టైం పడుతుంది 4 months. తర్వాత జేఈ అడ్వాన్స్ వస్తే చెప్పలేము, అంటే ప్రస్తుతం కెపాసిటీ చెప్పలేము. సో బీ ప్రిపేర్డ్ దట్ మెయిన్స్ వరకు ఆలోచించండి, అడ్వాన్స్ ట్రై చేద్దాము, అవ్వకపోవచ్చేమో, అలా మనం కౌన్సిలింగ్ ఇవ్వాలి. అంతేగా రాగానే మేము బాగా కోచింగ్ ఇస్తాం, మీ అమ్మాయి బాగా చదువుతుంది, 10th marks బాగా వచ్చాయా, ఓకే మేము ర్యాంక్ కొట్టించేస్తాం అని చెప్పి ఫాల్స్ హోప్ క్రియేట్ చేయకూడదు, పేరెంట్స్కి క్రియేట్ చేయకూడదు. అండ్ ప్రతి స్టూడెంట్కి యూనిక్గా క్లాస్లో అందరికీ సపోర్ట్ చెప్పలేము, నాట్ పాసిబుల్. అలా చెప్పాలంటే పర్సనలైజ్ టీచర్ కావాలి, అది కష్టం. క్లాస్ ఒకటే చెప్తాం, డివైడ్ చేసి, కానీ అసైన్మెంట్స్, మెంటర్షిప్, ఎగ్జామ్స్ ఇవన్నీ చేయొచ్చు అలాగా. వండర్ఫుల్ సార్.
సో శరత్ చంద్ర ఐఐటి, జేఈ అకాడమీ, క్లాట్ అకాడమీ, బిఆర్క్ అకాడమీ, ఇంకా ఇంకా ఐ మిస్డ్ అవుట్. బట్ మోస్ట్ ఐఐటి అకాడమీ అంటే అఫ్ కోర్స్ ఐఐటి, జేఈ కాకుండా మిగతా వాళ్ళు ఇప్పుడు లాయర్ అవ్వాలనుకునే వాళ్ళు ఉంటారు, ఆర్కిటెక్చర్ గా సాధించుకోవాలనుకునే ఐఏఎస్, డాక్టర్, ఎంతమంది డ్రీమ్ అండి. ఐఏఎస్, డాక్టర్ గా సబ్ గ్రూప్స్ ఇందులో నేను వెళ్ళాలనుకునే వాళ్ళు ఉంటారు. ఏదైనా మీ అకాడమీ చాయిస్ అవ్వాలి వాళ్ళకి, వాళ్ళు ఎందుకు జాయిన్ అవ్వాలి అనే దానికి ఇంత డీటెయిల్డ్గా మనం అనాలిసిస్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. మెనీ బ్రాంచెస్. అండ్ నాకు ఇంతసేపు పాడ్కాస్ట్ తర్వాత ఏమర్థమైందంటే ఇట్స్ వెరీ డిఫరెంట్. యువర్ విజన్, యువర్ ప్యాషన్ ఇస్ కన్సిస్టెంట్ అండ్ పర్సిస్టెంట్. కాబట్టి we wish, we hope many more students come to Sharat Chandra Academy and flourish, come out with flying colors. థ్యాంక్ యూ మేడం. Thank you. నేను ఒక విషయం చెప్తాను అనుకుంటున్నాను. స్టూడెంట్స్ కూడా ఎన్డీఏనా, క్లాటా, ఇంజనీరింగ్, మెడిసిన్, ఐఏఎస్ అనేది మనం వాళ్ళ స్కిల్స్ బట్టి జడ్జ్ చేసి దానిలో పంపించడం మంచిది, కానీ అందరిని ఐడి తేయడం మంచిది కాదు. అండ్ ఇవన్నీ కోచింగ్ మన దగ్గర ఉండడం వల్ల we can judge, we can decide and accordingly send students. Yes, wonderful sir. Thank you so much for your time. Thank you madam. Thank you.